హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 3rd June 2019 డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. ఫ్రెండ్స్, వీటిని మీకు తెలుగులో అందించడం జరుగుతుంది బిట్స్ వైజ్గా. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shareindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని క్లాసెస్ మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ బిట్ని చూద్దాం. ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం. వివరాల్లోకి వెళ్తే, రాజధాని నగరం ఢిల్లీలో మెట్రో రైలు బస్సు సేవలు మహిళలకు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సి అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. నెక్స్ట్ బిట్, రాంచీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని ఈసారి జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయన పాల్గొంటున్న మొదటి అతిపెద్ద బహిరంగ కార్యక్రమం ఇదే. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఢిల్లీ, షిమ్లా, మైసూర్, అహ్మదాబాద్, రాంచీ నగరాలను ప్రాథమికంగా ఎంపిక చేసి పిఎంఓకు పంపగా చివరకు రాంచీని ఎంపిక చేశారు. నెక్స్ట్ బిట్, మంచునీరే ప్రాణాధారం. ఆసియాలో 22.1 కోట్ల మంది అవసరాలు తీరుస్తున్న హిమనీ నదాలు. వివరాల్లోకి వెళ్తే, కరువు కాటకాల సమయంలో హిమనీ నదాలే ఆసియాలో జీవన రేఖలు అవుతున్నాయని బ్రిటన్ పరిశోధకులు చేపట్టిన తాజా అధ్యయనం తేల్చింది. ఈ ఖండంలోని ప్రధాన నదులకు అవే భారీగా నీటిని అందిస్తున్నాయని పేర్కొంది. నీటి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో 22.1 కోట్ల మంది ప్రాథమిక అవసరాలను తీరుస్తున్నాయని వివరించింది. కరువు ముప్పు ఎక్కువగా ఉండే ఆసియాలో ఆర్థిక, సామాజిక పరమైన ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ అధ్యయనం వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. నెక్స్ట్ బిట్, ఏడాది చివరిలో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు. వివరాల్లోకి వెళ్తే, శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది చివరిలో అంటే నవంబర్ 15, డిసెంబర్ 7 మధ్య నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధ్యక్షుడు మహీంద్రా దేశప్రియ చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన 5 ఏళ్ల పదవీకాలం 2020 జనవరి 5కి ముగుస్తుంది. నిబంధనల ప్రకారం దీనికి నెల రోజుల ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల నవంబర్ 15 నుంచి డిసెంబర్ 7 మధ్య అనువైన రోజున అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని దేశప్రియ వెల్లడించారు. నెక్స్ట్ బిట్, యూపీలో పశు సంరక్షణ శాఖల మూల నిధిపై మార్గదర్శకాలు జారీ. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్లో పశు సంరక్షణ శాలల ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన మూల నిధిని సిద్ధం చేసే దిశగా సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ముందడుగేసింది. అందుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను అధికారికంగా జారీ చేసింది. మంత్రిమండలి ఆమోదం గత మంగళవారమే లభించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గో సంరక్షణ అభివృద్ధి నిధి నిబంధనలు 2019 పేరుతో తాజా అధికారిక ప్రకటన వెలువరించినట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. నెక్స్ట్ బిట్, ఐక్యరాజ్య సమితిలో కీలక పదవి దక్కించుకున్న భారత సంతతి మహిళ ఎవరు? వివరాలు, భారత సంతతి మహిళకు ఐక్యరాజ్య సమితి ఐరాసాలో కీలక పదవి దక్కింది. మహిళా సాధికారతే లక్ష్యంగా అనితా భాటియాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో నియమించినట్టు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఆమె ఈ పదవికి న్యాయం చేస్తారని తాను భావిస్తున్నానన్నారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్లో భాటియా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, రిఫోర్స్, మొబిలైజేషన్ మేనేజ్మెంట్ అంశాలపై ఆమెకి విశేష పరిజ్ఞానం ఉన్నది. ప్రస్తుత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీపూరి నుంచి అనితా భాటియా బాధ్యతలు స్వీకరించారు. ఆమె కోల్కతా వర్సిటీ నుంచి BA పూర్తి చేశారు. యేల్ వర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీలో పట్టా పొందారు.
జార్జి టౌన్ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. నెక్స్ట్ బిట్. భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అమెరికా బ్రిటన్ సరసన భారత్. వివరాలు. ఘోరమైన నేరాలకు పాల్పడిన దోషులుగా నిర్ధారణ అయిన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తూ తీవ్రమైన మానసిక రుగ్మతలకు గురై విచక్షణ కోల్పోయిన ఖైదీలకు ఉరిశిక్షను అమలు చేయడంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ చరిత్రాత్మక తీర్పుతో భారత్ తీవ్రమైన మానసిక దౌర్బల్య ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేయని దేశాల జాబితాలో చేరింది. మానసిక దౌర్బల్యంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తులకు తాము చేస్తున్నది ఏమిటో, దాని పర్యవసానాలు ఏమిటో తెలియదు కనుక భారత్ సహా ప్రపంచ దేశాల్లోని వివిధ కోర్టులు వారికి మరణశిక్ష నుంచి మినహాయింపును ఇస్తున్నాయి. అయితే జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నేరం చేసిన వ్యక్తికి తన నేరం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు ఏమిటో తెలియజేయడాన్ని శిక్షగా తొలిసారి పరిగణించింది. నెక్స్ట్ బిట్. కేరళలో మళ్ళీ నిఫా వైరస్ కలకలం. వివరాలు. కేరళలో మళ్ళీ నిఫా వైరస్ కలకలం రేపింది. గత ఏడాది మే నెలలో 17 మంది ప్రాణాలను హరించిన ఈ వైరస్ జాడలు మళ్ళీ కనిపిస్తున్నాయి. కేరళలోని ఎర్నాకులంలో 23 ఏళ్ల యువకుడు నిఫా వైరస్ అనుమానిత లక్షణాలతో ఓ ప్రైవేట్ దవాఖానాలో చికిత్స పొందుతున్నట్లు జిల్లా వైద్యాధికారి కుట్టప్పన్ తెలిపారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అతడి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం మణిపాల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్కు పంపించామని చెప్పారు. నివేదికలు సోమవారం వస్తాయన్నారు. ఆ యువకుడు శిక్షణలో భాగంగా 10 రోజుల కిందట పక్క జిల్లాకు వెళ్ళాడని, తీవ్ర జ్వరం రావడంతో కింద పడిపోయాడని వెల్లడించారు. నెక్స్ట్ బిట్. ప్రముఖ జానపద నృత్య కళాకారుడు క్వీస్ హరీష్ మృతి. వివరాలు. రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్ ప్రమాదంలో ప్రముఖ జానపద నృత్య కళాకారుడు క్వీన్ హరీష్ సహా 4 కళాకారులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 5 గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి జైసల్మేర్ నుంచి అజ్మీర్ వస్తున్న క్వీన్ హరీష్ బృందం ప్రయాణిస్తున్న ఎస్యూవి వాహనాన్ని కపర్దా గ్రామం వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో క్వీన్ హరీష్తో పాటు రవీంద్ర, కికే ఖాన్, లతీఫ్ ఖాన్ మరణించగా మరో 5 గాయపడ్డారని బిలారా పోలీస్ అధికారి సీతారాం కోజా తెలిపారు. క్వీన్ హరీష్ మృతి జానపద నృత్య కళారంగానికి తీరని లోటని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. నెక్స్ట్ బిట్టు. నో హెల్మెట్ నో పెట్రోల్. ద్విచక్ర వాహనదారులకు షాక్ ఇచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలోకి అమల్లోకి వచ్చాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోలు లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో పరిధిలోని బైక్ రైడర్స్ హెల్మెట్ లేకుండా పెట్రోల్ స్టేషన్కు వెళ్తే అక్కడి సిబ్బంది పెట్రోల్ పోయారు. ఈ నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. నెక్స్ట్ బిట్. 15వ తారీఖు నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం. ఈ నెల 15వ తేదీన నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లోని నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానం పలుకుతూ లేఖ రాసింది. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ముఖ్యంగా 6 అంశాలపై చర్చించనున్నారు. నెక్స్ట్ బిట్. తలసరి పాల వినియోగం 4.6 లీటర్లు. వివరాలు. రాష్ట్రంలో పాల వినియోగంలో రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర తలసరి వినియోగం కంటే ఆ 2 జిల్లాలు ముందుండటం గమనార్హం. కాగా ఆదిలాబాద్ జిల్లా మాత్రం చిట్ట చివరి స్థానంలో నిలిచింది. పశుసంవర్ధక శాఖ విడుదల చేసిన 2018-19 ఆర్థిక ఏడాది పాలనా నివేదిక ప్రకారం రాష్ట్ర తలసరి పాల వినియోగం నెలకు 4.6 లీటర్లుగా ఉంది. జిల్లాల ప్రకారం చూస్తే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల నెలకు 6.3 లీటర్ల తలసరి వినియోగంతో టాప్లో నిలిచింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా 5.5 లీటర్లతో
రెండో స్థానంలో నిలిచినట్లు నివేదిక తెలిపింది. నెక్స్ట్ బిట్, కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష నేతగా సోనియా గాంధీ ఎన్నిక. వివరాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష సిపిపి నేతగా సోనియా గాంధీ ఎన్నిక కావడం పట్ల పలువురు టీపీసీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. యూపీఏ చైర్పర్సన్గా 10 ఏళ్ల పాటు సమర్థంగా ప్రభుత్వాన్ని నడపడంతో పాటు ఎక్కువ కాలం ఏఐసీసీ అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె సిపిపి నేతగా ఎన్నికవడం స్వాగతించదగిన విషయమని వారు అన్నారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు దేశంలోని ప్రజా సమస్యలపై విస్తృతంగా పోరాడతారని, ఆమె నేతృత్వంలోని పార్టీ మరింత బలపడి రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే స్థాయికి చేరుతుంది అన్నారు. నెక్స్ట్ బిట్, సమాన పనికి సమాన వేతనం. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో దినసరి భత్యంపై పనిచేసే వాచ్మెన్, కామాటి వంట మనుషులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో క్లాస్ 4 సమానంగా విధులు నిర్వహిస్తున్నటువంటి తమకు కనీస వేతన స్కేల్ ఇవ్వాలని, దినసరి భత్యంతో పనిచేసే ఉద్యోగుల వ్యాజ్యానికి అనుకూలంగా గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. వారికి కనీస వేతన పే స్కేల్ అమలు చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా దినసరి వేతన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తేల్చి చెప్పింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 3 జూన్ 2019 డేట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiaarcade.tutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. అన్ని డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.